పెరుగు అక్కడ పెట్టాను, ఇటు పట్టరా. పెరుగు. దద్దోజనం రైస్తో చేసుకుంటాం కదా, అన్నం కింద అన్నం పెట్టాను పట్టరా. ఈ అన్నం ఏం చేశానంటే ఉడికించి ఆ వేడిగా ఉన్నప్పుడే దీన్ని మెదిపాను. వెరీ గుడ్. ప్యాన్ తెచ్చి పొయ్యి మీద పెట్టు. అట్లాగే ఏం చేస్తామంటే చిన్న రోలు ఉంది కదా బుజ్జిముండ, దాన్ని తీసుకొచ్చి పెట్టు. అక్కడ ఒక ప్లేట్లో పచ్చిమిరపకాయలు వేయి పట్టరా. పెనం వేడయ్యేలోపు ఏం చేయాలంటే ఇది తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, దీన్ని కొద్దిగా మనం రుబ్బుకోవాలి. కొద్దిగా ఉప్పు అందుకో అబ్బాయి. ఈ లోపు ఏంటంటే అది పొయ్యి వేడికింది కదా, నూనె ఏక్కర్లేదు, ఆవాల దాంట్లో వేసి కొంచెం వేపు. చుట్టుపక్కల ఆడుతున్నాయిగా, తీసుకొచ్చి దీంట్లో వేసి. ఇంకో విశేషం ఏం చెప్పాలంటే నీకు అబ్బాయి, ఇంత ముందు 2 ఆవు పెట్టిన కూరలోను పద్ధతులు ఎలా పద్ధతి చేసాం, ఆవాలు నానబెట్టి వాటిని పేస్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, ఆవాలను వేయించి దంచుతున్నాం. దాంట్లోనే కొత్తిమీర కూడా వేయించుకోవాలి. చాలా అబ్బాయి ఏంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మెదిపిన అన్నం ఉంది కదా, ఈ అన్నంలో ఈ మిశ్రమం వేయాలి. వేసి అబ్బాయి అక్కడ పాలు వెండి పెట్టాను, పాలు పట్టరా. పాలు దీంట్లో పోయి, పెరుగుంది పట్టరా. పాలు టేస్ట్ కోసం వేస్తున్నాము. యాక్చువల్లీ దద్దోజనం చేసిన కొంచెంసేపు అయిన తర్వాత కూడా పాలు పోసుకోవచ్చు, మొదట్లో కొంచెం పోసుకోవాలి. ఓకే. ఇప్పుడు చక్కగా కలుపు. అబ్బాయి నేను పెడతాలే ప్యాన్, వెళ్ళరా. పొయ్యి వెలిగించు. ఒరే కలపడం ఇలా కాదురా అబ్బాయి, బాగా ఇలా కలపాలి. పెనంలో కాస్త నూనె పోయి. ఇప్పుడు అక్కడ తాలింపు వేయడానికి పెట్టని చుట్టూ ఇంకో ప్లేటు పట్రా. అవి ఒకటి వేయి, దాంట్లో చెప్తా. జీలకర్ర వేయి, ఇంగువ వేయి. మరి ఇప్పుడు దీంట్లో ఏంటంటే బూర మిరపకాయలు వేసుకోవాలి, మామూలు మిరపకాయలు కాదు, బూర మిరపకాయలు. కరివేపాకు. ఇప్పుడు తెచ్చి ఇందులో వేసి అదే గరిటతో ఒకసారి కొంచెం కలిపి. దద్దోజనం తింటూ ఆ మిరపకాయ కొరిగితే ఉంటుంది రుచి. ముందు ఆ గిన్నెలోది దద్దోజనం. ఒక చిన్న టచ్ పెట్టిన దద్దోజనం అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించిన ఆవాలు, కొత్తిమీర వేసి బాగా దంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని అన్నంలో వేసి కాచిన పాలు, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఇంగువ, ఊరమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి ఆ తాలింపుని అన్నంలో వేసి కలుపుకుంటే ఆవపెట్టిన దద్దోజనం రెడీ.